ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు ఆదివారం రోజున తులారాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు తులారాశి వారికి ఒక కానుక రాబోతుంది. ఆ ప్రత్యేకమైన కానుక ఏంటి, ఎటువంటి ఫలితాలు ఈరోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక 2025 సంవత్సరం నవంబర్ 30వ తారీఖు ఆదివారం రోజు తులారాశి వారికి ఆత్మాయికంగా, భావోద్రేకంగా మరియు భౌతికంగా కూడా ఒక ఆశీర్వాద దినం నిలబడబోతుంది. ఈరోజు మీరు అనుకోని ఆనందాన్ని పొందబోతున్నారు. మీ కర్మ ఫలితంగా విశ్వం మీకు ఒక ప్రత్యేకమైన కానుక ఇవ్వబోతుంది. ఈ కానుక కేవలం వస్తువుగా కాకుండా మీ యొక్క జీవిత మార్గాన్ని మార్చే శుభ సూచకంగా కూడా ఉంటుంది. ఈ బుధవారం ఉదయం మీరు లేవగానే మీ యొక్క మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని బాధిస్తున్న ఆలోచనలు మెల్లగా తగ్గిపోతాయి. ఒక సానుకూల శక్తి మీ చుట్టూ ఉండడాన్ని మీరు సృష్టిగా గమనిస్తారు. మీరు తాగే మొదటి టీ కప్పు కూడా ఈరోజు ఒక కొత్త ఉత్సాహాన్ని మీకు ఇస్తుంది. ఆ సమయంలో ఒక ఫోన్ కాల్ కానీ లేదా ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. ఇది మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా ప్రేమ జీవితానికి సంబంధించింది కావచ్చు. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత గురుగ్రహం మీ యొక్క జాతకంలోని శుభ స్థానాల్లోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహస్థితి వల్ల మీకు దేవత ఆశీర్వాద రూపంలో కానుక లభిస్తుంది. ఈ కానుక 3 రకాల్లో ఏదో ఒకటి కావచ్చు. ఒకటి ధన కానుక, అంటే అనుకోని డబ్బు రాబడుతుంది. ఎవరైనా సరే వ్యక్తులు మీరు మర్చిపోయినటువంటి బాకీ చెల్లింపవచ్చు, లేదా లాటరీ బోనస్ రూపంలో ఆ ధన కానుక రావచ్చు. ఇక మరొకటి సంబంధ కానుక, అంటే దూరమైన ఒక స్నేహితుడు కానీ లేదా బంధువు కానీ తిరిగి మీ యొక్క జీవితంలోకి వస్తారు. మీరు ఊహించని అనుభూతిని పొందుకుంటారు. ఇక మరొకటి ఆత్మీయ కానుక, దేవుడి నుండి మీకు ఒక సంకేతం వస్తుంది. కలలో కానీ లేదా నిజ జీవితంలో కానీ ఒక చిన్న సూచన ద్వారా మీరు మీ యొక్క భవిష్యత్తుకు మార్గం తెలుపుకుంటుంది. ఈ విధంగా 3 రూపాల్లో ఏదో ఒక రూపంలో ఆ కానుక ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత కుంభరాశి వారు ఏదైనా సాధారణ అనుభూతిని పొందవచ్చు. మీరు బయటికి వెళ్తే గాలిలో తేలిక ఉన్నటువంటి ఒక శుభ శక్తిని గమనిస్తారు. ఇది విశ్వం మీకు చెప్పే సంకేతం, నీ కష్టాలు ఫలిస్తాయి. ఇప్పుడు నీవు పొందే కానుక నీ సమర్పణకు ప్రతిఫలం అని. ఈ సమయంలో మీరు ఏదైనా చిన్న పని చేయాలనిపిస్తుంది. ఒక పుస్తకం చదవడం, దీపం వెలిగించడం లేదా ఒక పేద వ్యక్తికి సహాయం చేయడం. మీరు చేసే ఈ చిన్న మీ యొక్క దినాన్ని సంపర్మణం చేస్తాయి. ఇక ఈరోజు రాత్రి 9 గంటల తర్వాత మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చొని ఈరోజు గడిచిన విధానాన్ని గుర్తు చేసుకుంటారు. ఆ సమయానికే మీరు గమనిస్తారు, మీరు పొందింది కేవలం ఒక పుస్తకం కాదు, అది ప్రేమ, శాంతి, నమ్మకం రూపంలో ఉన్న ఒక కానుక. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు, లేదా మీ మనసుని బాధిస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ పరిణామమే ఈ రోజుని మీకు జీవిత మార్పు ఈరోజు గుర్తుండేలా చేస్తుంది. ఇక ఫలాలు కావడంతో మీ కర్మ ఫలితాలు ఈరోజు సంపన్నం కావచ్చు. గత నెలలో మీరు చేసిన కృషికి ఫలితం ఈరోజే మీకు అందుతుంది. ఈ
బుధవారం బుధుడి భావనతో ఉన్నందున మాటల్లో శక్తి ఉంటుంది. మీరు ఏదైనా మీ యొక్క ఆలోచనలు సృష్టిగా చేయగలుగుతారు. అది మీకు సహాయాన్ని ఇస్తుంది. ఇక గురుగ్రహం లాభస్థానంలో ఉండడం వల్ల దేవిక కానుక లభించే అవకాశం చాలా ఎక్కువగా అయితే మీరు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరితోనూ కోపంగా మాట్లాడకండి. స్థానికులంగా ఉండండి. తెలుపు లేదా లేత నీలం రంగు దుస్తులు ధరించండి. మీకు శుభాన్ని తెస్తాయి. దేవుడి ఆలయంలో దీపం వెలిగించండి. ఓం నమ శివాయ అని కానీ లేదా ఓం నమో నారాయణ అని కానీ జపించండి. లేదా వ్యక్తికి సహాయం లేదా దుస్తులు ఇవ్వండి. ఈ దానం ఈ రోజున మీ యొక్క అదృష్టాన్ని మరింత పెంచుతుంది. సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.